పాతకాలం నాటి వంట సొరకాయ పులుసు. పులుసుని ఇలా కానీ పెట్టారంటే ప్లేట్‌లో ముద్ద కూడా మిగలదండి. అంత బావుంటుంది. ముందుగా సొరకాయని తొక్క శుభ్రంగా తీసేసుకొని కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లోకి వేసుకోండి. ఆ తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలానే ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఆ తరువాత కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, స్పైసీ తగ్గట్టుగా కారం, అలానే కొంచెం కరివేపాకు, బెల్లం కూడా వేసుకోవాలండి. అలానే కొంచెం నిమ్మరసం, ఒక గ్లాస్ వాటర్‌ని వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు కుక్కర్‌లో వండడం ఇష్టం లేకపోతే మామూలుగా ఇదే ప్రాసెస్‌లో గిన్నెలో కూడా వండుకోవచ్చు. పులుసు ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు వేరొక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం దంచుకున్న వెల్లుల్లి, అలానే కొంచెం మెంతిపిండి వేసుకోండి చాలా బావుంటుంది. అలానే కొంచెం ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పులుసుని వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేయడమే. చాలా చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి.